హాయ్ అందరికీ! ఈ వీడియోలో మా చిన్ని ఆనియన్ యొక్క చిట్టి స్టోరీని కంప్లీట్‌గా చెప్పేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. లాస్ట్ వీడియోలో నేను సూర్యభగవానుడిని మీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేశాను గదా! ప్లీజ్ మీరు మాకు కనిపించి సమ్మర్‌ని చూపియండి అని చెప్పి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశానో దాని తర్వాత నేను ప్రతిరోజు సూర్యుడిని చూస్తున్నాను. చాలా 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 ధన్యవాదాలు సూర్యభగవానుడా! ప్లీజ్ అట్లనే మీరు వాన భగవానుడికి కూడా చెప్పరా ప్లీజ్? అప్పుడప్పుడు ఆయన కూడా కనిపించమని చెప్పి. ఈ చిన్న ఆనియన్ని పెంచడం ఇదే మొదటిసారి కాబట్టి ఫస్ట్ టైం ఏదైనా నేను ట్రై చేస్తున్నాను అంటే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకుంటాను. ఇంటర్నెట్ నుంచి, గూగుల్ నుంచి ట్రై చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక దానికి అన్ని కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను. సో నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చలికాలంలో బాగా పెరుగుతుంది అని చెప్పి చదివాను. సరే కదా అని చెప్పి చలికాలం అన్నారు కదా అని నేను శనగలు నార్మల్లీ స్టార్టింగ్ సీజన్లో నాటేసుకుంటాను. ఫిబ్రవరి ఎండ్లో ఆ టైంలోనే వీటిని కూడా సో చేసేసాను. సో చేశాక అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ కనీసం నాకు స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయి. మంచిగా రొట్టెలు చేసుకొని తిన్నాము. స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న ఆనియన్స్కి వచ్చే స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ సూపర్ అని చెప్పాలి. పెద్ద ఆనియన్స్కి వచ్చే స్ప్రింగ్ ఆనియన్స్ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియన్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అది. ఈ ఆనియన్ని ఎవరైనా ఈజీగా పెంచేసేయచ్చు. ఈవెన్ ఏమాత్రం గార్డెనింగ్ గురించి అనుభవం లేని ఎవరైనా కూడా దీన్ని ఈజీగా పెంచేయచ్చు. సాయిల్లో కొంచెం పశువుల ఎరువుని మాత్రమే నేను కలిపాను. అంతే నేను దానికి ఇచ్చిండేది. వానలకి తర్వాత ఆ పశువుల ఎరువు నుంచినే ఇది అయ్యి మంచిగా ఎదిగి మంచి హార్వెస్ట్ వచ్చింది. నేను ఒక్క బాక్స్ అంత ఆనియన్స్ యూస్ చేశాను సో చేసేటప్పుడు. నాకు 3 బాక్సెస్ అంత ఆనియన్ అంటే 3 అంత ఆనియన్ వచ్చింది. అందులో నేను కొన్ని సేవ్ చేసి అది నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చలికాలంలో మాత్రమే ఎదుగుతుందన్నారు కదా. సరే ఇప్పుడు ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఎదుగుతుందా లేదా అని చెప్పి ట్రయల్ కోసం అని చెప్పి కొన్ని ఆనియన్స్ సపరేట్ చేసుకొని వాటిని ఇప్పుడు నాటాను. సో రిజల్ట్ వచ్చి నేను కమింగ్ వీడియోస్లో ఏదో ఒక దాంట్లో నేను మీకు చెప్తాను. అంతేకాదండో ఈ చిన్న ఆనియన్ టేస్ట్లో చాలా బాగుంటుంది. అండ్ న్యూట్రిషన్ పరంగా చూసినా కూడా పెద్ద ఆనియన్ కంటే కూడా చిన్న ఆనియన్ చాలా బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఏ రెసిపీలోకైనా కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. దీని పొట్టు తీయడానికి చాలామంది కష్టపడి దీన్ని కొనకుండా ఉంటారు. కానీ దీని న్యూట్రిషన్ విలువ తెలుసుకున్నాక ఎవరు కూడా దీన్ని వదలకుండా కొనుక్కొని వాడుకుంటారు. దీన్ని పొట్టు తీయడానికి కూడా ఒక ట్రిక్ ఉందండోయ్. దీన్ని నీళ్ళల్లో నానేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పిసికాము అంటే పొట్టు కంప్లీట్గా ఊడొచ్చేస్తుంది. ఈజీగా మనం వంటల్లోకి వాడేసుకోవచ్చు. అండ్ ఇది వితిన్ 3 monthsలో మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది. కాబట్టి ద బెస్ట్ అని చెప్పాలి.